యమలీల పేరు చెప్తే మీ అందరికీ గుర్తొచ్చేది. నీకన్నా పెద్ద హీరోయిన్ ఎవరు నేను చూడలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? నాకు డిసప్పాయింట్మెంట్ అనేది 0.01% కూడా లేదు సార్. పాపం చాలా కష్టపడ్డారు అమ్మ. మాకు మేమే ఉన్నామన్న పరిస్థితి మేము అర్థం చేసుకున్నాం సార్. మాకంటూ ఎవ్వరూ లేరు నిలబడ్డానికి. ఒక ఆడపిల్ల మగపిల్లలు లేకపోయినా ఒక ఆడపిల్ల స్ట్రాంగ్ గా నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించి కుటుంబ ఆర్థిక అవసరాలన్నిటికీ, కానీ అందులో ఒక ముఖ్య భాగం ఇది నాకు అవసరం, ఈ డబ్బులు నాకు అవసరం, ఈ కెరియర్ నాకు అవసరం, చాలా ఇంపార్టెంట్. కానీ దీనికంటే కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేను అన్న విషయం నాకు ఇంకా ఇంపార్టెంట్. డబ్బులు సంపాదించాలన్న ఆ ప్రయత్నంలో, ప్రాసెస్లో డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. ది బెస్ట్ మూమెంట్స్ మీ కెరీర్ లో చెప్పాలంటే ఏం చెప్తారండి? ఆయన నోటంటే ఆ మాట రావడం అన్నది ఎప్పటికీ నా లైఫ్లో టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను మర్చిపోను సార్. చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, మీ అందరిలో సౌందర్య గారు మిస్ అయిపోయారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా? ఈవెన్ మీ నుదుట రాసిన విధిని కూడా మార్చే శక్తి తల్లిదండ్రుల ఆశీర్వాదానికి ఉంది. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమంలో చాలామంది మంచి స్టాల్వర్డ్స్ వస్తారు, మంచి క్రేజీ పీపుల్ వస్తారు, మంచి ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు వస్తారు, మంచి కెరీర్ ఉన్న వాళ్ళు వస్తారు. అందరినీ మీరు ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ కెరీర్, ఎప్పటి నుంచో మంచి మంచి సినిమాలు, ఆల్ లాంగ్వేజెస్, మలయాళంలో అందరు పెద్ద హీరోలతోనే చేశారు అండ్ తెలుగులో చాలా గొప్ప హిట్స్లో యాక్ట్ చేశారు. అండ్ మధ్యలో కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఈ మధ్య. ఆవిడ పేరే యమలీల పేరు చెప్తే మీ అందరికీ గుర్తొచ్చే జీను ప్యాంట్ హీరోయిన్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ఇంద్రజ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఆవిడ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ అండి. వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మళ్ళీ ఈ సినిమాల్లోకి మీరు రావడం. థ్యాంక్ యూ అండి. అంటే అప్పుడున్న హీరోయిన్లో చాలా మంది మళ్ళీ కంబ్యాక్ చేశారు అండ్ యూఆర్ ఆల్సో అగైన్ యాక్టివ్ అండ్ బిజీ. రాదర్ బిజీగా ఉంది. బై గాడ్స్ గ్రేస్ కదా. ఒక్కసారి అంటే మీ అమలీల డేస్ అప్పటి నుంచి కనుక ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకసారి ఆలోచిస్తే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? మీ కెరీరు మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలిగారా, లేదా ఎక్కడైనా కొన్ని అసంతృప్తులు ఉంటాయి కదా, ఏ కెరీర్లోనైనా కొన్ని ఉంటాయి, కొన్ని ఎదురు చూడని విజయాలు వచ్చేస్తాయి. ఆ లైన్లో కనుక ఆలోచిస్తే మీ కెరీర్ గురించి మీకు ఏమనిపిస్తుంది ఇంద్రజ గారు? సార్, నాకు ఎప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, లైఫ్ ఇంతవరకు ఎలా నడిచిందో అలా నడిచింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. అది మనం అనుకున్నట్టు జరుగుంటే ఈరోజు ఇది వేరేలా ఉండేది. భలే ఉంది స్టేట్మెంట్.
అంటే మనం అనుకున్నది జరిగి ఉంటే దానికి మీరు ఎట్లాగా? ఏం లేదు సార్, ఇప్పుడు ఒక దేవుడు ఒక డిజైన్ పెట్టుంటారు కదా మనకు, అప్స్ అండ్ డౌన్స్ కానివ్వండి. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము, అది రాకపోయి ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చెయ్యని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుంటాయి. వాటన్నిటి ఒక దారి, ఆ బాట ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆగుందన్నమాట. అంటే అది ఆ డిజైన్లో ఫాలో అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎప్పుడు కూడా అందుకే దేవుడి దగ్గర కోరుకునేటప్పుడు నాకేది మంచిదో నువ్వు చేయి స్వామి అని చెప్పాలంట. అదే కోరుకోకూడదంట. మేబీ కోరుకునేది ఆయన ఇంకా ఎక్కువ ఇవ్వాలని అనుకుని నువ్వు తక్కువ కోరుకున్నావు అనుకో, నీకే నష్టం. అందుకని ఐ టేక్ ఆల్ 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 యాజ్ బ్లెస్సింగ్ సార్. ఓకే, ప్రతిదీ, అది అప్ అయినా సరే డౌన్ అయినా సరే, ఏదో నా మంచి కోసమే, నాకు జరగాల్సిందే, నాకు రాసిపెట్టిందే జరిగిందన్న ఆ తృప్తితో నేను వెళ్ళిపోతాను సార్. వెరీ గుడ్ మని. అంటే నేను నా ఇంటర్వ్యూస్కి వచ్చే ముందే, నేను స్టార్ట్ చేసే ముందే చెప్తానమ్మా, ఎలాగంటే మీరు ఒక కెరీర్ని, ఒక స్పాన్ ఆఫ్ 30 years కెరీర్ని చూసిన వాళ్ళు, అందులో అప్స్ అండ్ డౌన్స్ మీరు అన్నట్టుగా, అండ్ మీ అప్లికేషన్స్, ఎక్స్పెరిమెంట్స్, బాటిల్ నెక్ సిచ్యువేషన్స్, కెరీర్ అన్న తర్వాత కామన్, అది ఏ రంగమైనా కావచ్చండి. అందులో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లాగో ఓవర్కమ్ అయ్యారు టు బి సక్సెస్ఫుల్ ఇన్ కెరీర్ ఆర్ టు బి విత్ యువర్ ఓన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు లాస్ అవ్వకుండా నిలబడగలగడం, ఇవన్నీ చూసే వాళ్ళకి ఒక ఇంద్రజీ గారు ఇలా చేశారనమాట, సో మనం కూడా గాబరా పడిపోక్కర్లేదు, వీ ఆల్సో కెన్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ లైక్ దిస్, యూ కెన్ గో లైక్ దిస్, గాబరా పడక్కర్లేదు అనే ఒక చిన్న హింట్ ఏ ఇద్దరికి అందినా ఆ ఇంటర్వ్యూకి ఒక సార్థకత. కరెక్ట్. అందుకని ఆ యాంగిల్లోనే నా ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయండి. అది మీరు ఇందాక మీరు చెప్పిన పాయింట్లో ఎక్కడో నాకు స్ఫురించింది. మీకు గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేయని ఎమ్మెల్యేలు లాంటి సినిమాలు, అవును, చాలా మంచి సినిమాలు. నేను చెప్పడానికి ఒకటి ఎమ్మెల్యేలు అని చెప్తున్నా, ఎందుకంటే బాగా ఐడెంటిఫైడ్ ఫిల్మ్. కరెక్ట్ అండి. కానీ చాలా సినిమాలు చేశారు మీరు. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా సొగసు చూడతారు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్దన్నయ్య, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా మనం అది మమ్ముటి గారితో చేసిన మూవీ కానివ్వండి, మోహన్ లాల్, సురేష్ గోపి గారు, జయరామ్ అన్ని అందరూ అందరినీ కంప్లీట్ చేశారు మీరు. అండ్ మనకు తమిళ్లో కూడా నేను చేసిన మూవీస్ చాలా తక్కువ అయినా కానీ ఒక 8 to 10 మూవీసే అయ్యి ఉండొచ్చు సార్, కానీ అందరి పెద్ద హీరోలతోనే నేను చేశాను. శరత్ కుమార్ గారు, తర్వాత మన ఆ తర్వాత మనకు చాలా మంది, విజయకాంత్ గారు, అండ్ అవన్నీ కూడా చాలా మంచి మంచి మూవీసే పడ్డాయి సార్. అదే మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం కానీ తెలుగు కానీ ఇంత సక్సెస్ తమిళ్లో మీకు రాలేదన్నది నా అబ్జర్వేషన్. అంటే అప్పుడు కరెక్ట్గా మనకు చేయడానికి అవకాశాలు వచ్చినప్పుడు మనకు టైం లేదు సార్. ఆల్రెడీ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ యాజ్ వెల్ ఎస్ ఆ తర్వాత మలయాళం, 2 లాంగ్వేజ్లో బిజీగా వర్క్ చేస్తున్నాను కాబట్టి కొన్ని మూవీస్ టేకప్ చేయలేకపోయాను. ఓకే ఓకే. అంటే తర్వాత మీరు చేసిన సినిమాలు కూడా కొన్ని బాగా ఆడకపోవడం, అది కూడా కారణం ఉండొచ్చు సార్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు సార్. మనం పెట్టే శ్రమ, మనం పెట్టే కృషి అన్నది 100% మనం ఇస్తాం, అది పెట్టి పనిచేస్తాం, మనసు పెట్టే పనిచేస్తాం. బట్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.